అవన్నీ వదిలేయండి డాడీ ప్లీజ్. అవును తమ్ముడు, ఇక అవన్నీ వదిలే. ఇప్పుడు మనమంతా ఒక్కటే. నిన్నెలా మా దారిలోకి తెచ్చుకున్నాము అలాగే నీ కూతుర్ని కూడా మా దారిలోకి తెచ్చుకుంటాం. మీ ఆన్సర్ నాకు అర్థమైంది మేడం. ఆయన అట్నుంచి అటే పంపించేస్తాను. ఆగు నీలంబరి. ఆయన్ని లోపలికి రమ్మని చెప్పు. అసలు ఈ తెక్కది మైండ్ ఉండే అంటుందా? అలాగే మేడం. మేడం గారు రమ్మంటున్నారు. నీలంబరి, అతను ఎందుకు వచ్చాడో కనుక్కో. అర్థమైంది కదండి? నీతో అతి ముఖ్యమైన విషయం మాట్లాడటానికి వచ్చాను. మొన్న చూసిన వీడియో కన్నా ముఖ్యమైన విషయమా? అవును, దానికంటే ముఖ్యమైన విషయం. ఓ, అపూర్వ కాకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకున్నానని చూపించడానికి ఇంకొక సీడీ పట్టుకొచ్చావా? హోల్సేల్ గా ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఎంతమందిని చేసుకున్నావేంటి? ఏంటా ఎక్స్ప్రెషన్? ఓహో, ఎవరు లేరా? నీకు మేమిద్దరమేనా? ఇంతకీ అపూర్వ నాకు అక్క చెల్లా? అవును, ఆవిడ నిన్ను ప్రేమించిందా, నువ్వు ఆవిడ ప్రేమించావా? చెప్పమను నీలాంబరి, ఎందుకు వచ్చాడో చెప్పమను. అడుగుతున్నారు కదా, ఎందుకు వచ్చాడో చెప్పండి. నేను నీకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను. విడాకులా? అవును, విడాకులే. నువ్వే నా మాట అంటుంది? నేనే అంటున్నాను. అసలు ఆలోచించి అంటున్నావా మాట?
బాగా ఆలోచించి అంటున్నాను. భార్యని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించానని చెప్పిన మాటలు గుర్తు పెట్టుకొని నువ్వు ఈ మాటలు చెప్తున్నావా? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను కాబట్టి, అలాగే నా భార్య కూడా నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది కాబట్టి విడాకులు అంటున్నాను. నీ దృష్టిలో నేను నిన్ను మోసం చేశాను. నా మీద పెంచుకున్న ఆశల్ని కూల్చేశాను. నాలాంటి వాడితో కాపురం చేసి నువ్వేం సుఖపడ్డావు, ఏం సుఖపడతావు? ఇప్పటికే నా మూలంగా నువ్వు చాలా పోగొట్టుకున్నావు. ఇక భవిష్యత్తులో పోగొట్టుకోకూడదు. దీనికి పరిష్కారం శాశ్వతంగా నీ నుంచి నేను దూరం అవటం. సూర్య, నీ నోటి వింటే ఈ మాట వస్తుందని నేను కలలు కూడా ఊహించలేదు. సూర్యుడు గుండ్రంగా ఉంటాడని తెలిసి కూడా భూమి గుండ్రంగా ఉంటుందని కనుక్కోవటానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. ప్రస్తుతం నా జీవితం కూడా అంతే. ఎప్పుడు బయటపడతానో నాకే అర్థం కావట్లేదు. సొసైటీలో నీకు పేరుంది. అలేక్ అంటే హైదరాబాద్లో తెలియని వాళ్ళు ఉండరు. అలాంటి నీ పేరుకి నేను డ్యామేజ్ చేశాను. అలేఖ్య భర్తకి ఆల్రెడీ పెళ్ళైందని, ఇప్పుడు తన భర్తకి రెండో పెళ్ళం అయిందని అందరూ చెప్పుకుంటున్నారు. అదే ఇప్పుడు నాకు విడాకులు ఇచ్చేసావనుకో, మోసం చేసి పెళ్లి చేసుకున్న వాడిని అలేఖ్య ఎందుకు క్షమిస్తుంది? అందుకే విడాకులు ఇచ్చింది అంటారు. తర్వాత నీ పేరు నీకు వచ్చేస్తుంది. విడాకులు ఇచ్చి భర్తకు సరైన పనిష్మెంట్ ఇచ్చింది అంటారు. నేనేమీ నీకు విడాకులు రామాయణం చెప్పడానికి రాలేదు. లేకపోతే నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నానని, నన్ను జైల్లో పెట్టిస్తామని భయంతో నేను ఇక్కడికి రాలేదు. కేవలం నీ జీవితం బాగుండాలని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పడానికి వచ్చాను. అపూర్వకి విడాకులు ఇవ్వాలని నీకు అనిపించటం లేదా? నాకు మాత్రమే విడాకులు ఇవ్వాలనిపించిందా? ప్లీజ్ అలేఖ్య, ఇక్కడ అపూర్వ ప్రస్తావన తీసుకురావద్దు. అది మూసేసిన పుస్తకం. ఇప్పుడు నీ జీవిత పుస్తకం తెరుచుకోవాలి. అందులో నువ్వు ఆనందాన్ని మాత్రమే నింపుకోవాలి. నీ దృష్టిలో నేను నిన్ను స్వార్థంతో పెళ్లి చేసుకుని ఉండొచ్చు. కానీ ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయంలో మాత్రం ఏ స్వార్థం లేదు. నీ మీద ప్రేమ మాత్రమే ఉంది. అలేఖ్య జీవితాన్ని నాశనం చేసిన నేను అలేఖ్య జీవితాన్ని ఒక దారిలో పెట్టాలని ఇలా చేస్తున్నాను. రెండు మూడు రోజుల్లో నీ వీలుని బట్టి టైం చూసుకొని నాకు ఫోన్ చేయి. ఇద్దరం కలిసి లాయర్ దగ్గరికి వెళ్దాం. 6 నెలల్లో విడాకులు వచ్చేస్తాయి. నీకు మరోసారి చెప్తున్నాను అలేఖ్య, నీ బంధువుల్లో, స్నేహితుల్లో, సొసైటీలో నా మూలంగా నీకు చెడ్డ పేరు వచ్చింది. అది పోవాలంటే నువ్వు నాకు ఖచ్చితంగా విడాకులు ఇవ్వాల్సిందే. నేను ప్రేమించిన అలేఖ్య నాకు దూరం అయినా సరే సమాజంలో గౌరవంగా బతకాలని నేను కోరుకుంటున్నాను.
సూర్య గారు దారికొచ్చారు మేడం. మీ చేతిలో కీలుబొమ్మయ్యారు మేడం. మీకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నారు. మీరు కూడా విడాకులు ఇచ్చేయండి మేడం. ఇచ్చేయండి మేడం. చంపేస్తాను. ఇంకొక్క మాట ఎక్కువ మాట్లాడినా చంపేస్తాను. అయ్యో బాబాయ్, ఈవిడేంటి ఇంత రియాక్షన్ ఇచ్చింది? నేనన్నమాట అంత పెద్ద తప్ప? నాకేంటి ఇంత పెద్ద జర్కిచ్చింది? ఏది ఏమైనా నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చూసావే, తప్పంతా తన దగ్గరే పెట్టుకొని సూర్య నాకు విడాకులు ఇస్తాడంట. ఆస్తులన్నీ పోగొట్టుకుని బస్ స్టాప్ లో నిలబడ్డప్పుడు కూడా మెడలో మాంగళ్యం ఉండాలని పసుపు తడైనా కట్టుకున్నాను తప్ప మాంగళ్యానికి మాత్రం దూరం కాలేదు. అలాంటిది ఇప్పుడు సూర్య ఈ మాంగళ్యానికి నన్ను శాశ్వతంగా దూరం చేస్తానంటున్నాడు. ఎంత అన్యాయంగా మాట్లాడాడు. ఈ మగాళ్ళందరికీ విడాకులంటే ఒక ఆట వస్తువు అయిపోయింది. ఎంత తేలిగ్గా తీసుకుంటారు. ఆడదాని మనసు తాళి అనే బంధంతో ఎంతగా పెనవేసుకుపోతుందో వీళ్ళకి అర్థమవుతుందా? అర్థం కాదు, అర్థం కాదు. సూర్య ఇంకొక ఆడదాని మెడలో తాళి కట్టాడు అని తెలిసినా సరే నేను మాత్రం ఈ తాళిని సూర్య ముఖం మీద విసరలేదు, ఈ తాళిని తీయలేదు. కానీ సూర్య మాత్రం తాళి గురించి చాలా ఈజీగా మాట్లాడేశాడు. సొసైటీలో నీకు పేరుంది. అలేఖ్య అంటే హైదరాబాద్లో తెలియని వాళ్ళు ఉండరు. అలాంటి నీ పేరుకి నేను డ్యామేజ్ చేశాను. అలేఖ్య భర్తకి ఆల్రెడీ పెళ్ళైందని, ఇప్పుడు తన భర్తకి రెండో పెళ్ళం అయిందని అందరూ చెప్పుకుంటున్నారు. అదే ఇప్పుడు నాకు విడాకులు ఇచ్చేసావనుకో,
మోసం చేసి పెళ్లి చేసుకున్న వాడిని అలేక ఎందుకు క్షమిస్తుంది? అందుకే విడాకులు ఇచ్చింది అంటారు. ఎస్ ఎస్, నా గౌరవం పెరుగుతుందంటున్నావు కదా, పెంచుకుంటాను. నా గౌరవాన్ని పెంచుకుంటాను. ఏం చేస్తే, ఎలా చేస్తే నా గౌరవం పెరుగుతుందో అదే చేస్తాను, అదే చేస్తాను, అదే చేస్తాను. అమ్మా నమస్కారం. అమ్మా నమస్తే, కూర్చోండి. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి శర్మ గారు. చెప్పండి అమ్మా. ఇది విషయం శర్మ గారు. అమ్మా పెళ్లికి ముహూర్తం ఉంటుంది, గృహప్రవేశానికి ముహూర్తం ఉంటుంది, కానీ దీనికి ముహూర్తం ఉండదమ్మా. లేదు శర్మ గారు, నాకు ఈ శుభకార్యానికి ముహూర్తం పెట్టాల్సిందే. అలాగేనమ్మా, ఈ కార్యం వల్ల మీకు మంచి జరుగుతుందంటే తప్పకుండా పెడతాను. ఇదిగోనమ్మా ముహూర్తం తేదీ రాశాను. వస్తానమ్మా. అలాగే శర్మ గారు, అమ్మా మీరే ఈ ముహూర్తానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు దగ్గరుండి చూసుకోవాలి. అమ్మా నేను మీ చేతుల మీదుగానే ఈ కార్యక్రమం జరగాలి. అలాగేనమ్మా, వస్తానమ్మా.
రా లేఖ్య. అలేఖ్య సూర్యల విడాకుల మహోత్సవం. ఎస్, విడాకుల మహోత్సవం, డివోర్స్ ఫంక్షన్. ఇది చూసి నీ బుర్ర తిరుగుతుంది కదా? విడాకుల ఫంక్షన్ ఏంటి, దానికి మా విడాకులు కట్టడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నావు కదా? అలేఖ్య, మనం కోర్టులో విడాకులు తీసుకుందాం. కోర్టులో ఎవరుంటారు? జడ్జి గారు ఉంటారు, లాయర్లు ఉంటారు, కోర్టుకు సంబంధించి మరి కొద్దిమంది ఉంటారు. తమరు నా మెడలో 3 ముళ్ళు వేసినప్పుడు వాళ్ళెవరూ లేరే. నెత్తిన జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు వాళ్ళు లేరే. వాళ్ళెదురుగా తమరు నన్ను పెళ్లి చేసుకోలేదుగా, మరి వాళ్ళెదురుగా ఎందుకు విడాకులు తీసుకోవాలి? చెప్పు, ఎందుకు తీసుకోవాలో చెప్పు. అది రూల్ అంతే. నాకొద్దు ఆ రూల్. ఆ రూల్ నీ దగ్గరే పెట్టుకో. ఇప్పుడు అప్లికేషన్ పడేస్తే 6 నెలల తర్వాత వచ్చే విడాకుల కోసం ఈ అలేఖ్య ఎదురు చూడదు. నాకు నచ్చనది వెయిటింగ్, చీటింగ్. ఏ 10 మంది ముందు నువ్వు నా మెడలో 3 ముళ్ళు వేశావో, అదే 10 మంది ముందు నువ్వు కట్టిన 3 ముళ్ళు నువ్వే విప్పాలి. ఎంతమంది పెద్దలు మన పెళ్లికొచ్చి మనల్ని ఆశీర్వదించారో అంతమంది పెద్దలు విడాకులు తీసుకునేటప్పుడు కూడా ఉండాలి. ఏ పెళ్లి కొడుకు వేషంలో నువ్వు నా మెడలో 3 ముళ్ళు వేశావో, ఆ పెళ్లి కొడుకుగానే నా మెడలోని 3 ముళ్ళు నువ్వు విప్పాలి.
వివాహ మహోత్సవం ఎంత గొప్పగా జరిగిందో నా విడాకుల మహోత్సవం కూడా అంతే అంతే గొప్పగా జరగాలి. అలేఖ్య, ఇది సంప్రదాయం కాదు. ఇదే అసలు సిసలైన సంప్రదాయం. ప్రేమ పేరుతో ప్రవేశించి పెళ్లి పేరుతో దగ్గరయ్యి విడాకుల పేరుతో ఆడవాళ్ల జీవితాల్ని నాశనం చేస్తున్న మీ మగవాళ్ల దుహంకారాలకి ఇదే అసలు సిసలైన సంప్రదాయం. ఒక ఆడపిల్ల ఎన్నో ఆశలతో అత్తారింటికొస్తుంది. తను భర్తతో ఎలా ఉండాలో, భర్త తనతో ఎలా ఉండాలో ముందే ఊహించుకుంటుంది. కాని క్షణిక సుఖం కోసం ఒక బిడ్డని కాని వదిలేయడం కోసమే తనని పెళ్లి చేసుకున్నాడని తెలిసాక కుమిలిపోతుంది. అలేఖ్య, పెళ్ళనేది 10 మందిని పిలుచుకొని చేసుకునేది. విడాకులనేది 10 మందిని పిలిచి చేసుకునేది కాదు. అలా పిలుచుకోకపోతే 4 గోడల మధ్య నువ్వు నాకు విడాకులు ఇస్తే ఎవరికి తెలుస్తుంది? అలేఖ్య ఇంకా సూర్యతో కాపురం చేస్తుందని అందరూ అనుకుంటారు. నేను ఎక్కడైనా కనిపించినప్పుడు మీ ఆయన బాగున్నాడా అని అడిగితే నేను మా ఆయన డివోర్స్ తీసుకున్నామని చెప్పాలి. ఇలా ఎంతమందితో చెప్పుకోవాలి? అందుకే అందరికీ తెలిసేలా నీ చేతులతో విడాకులు తీసుకున్నాననుకో, నాకు ఏ గొడవ ఉండదు. నేను నిన్ను మోసం చేశాను అలేఖ్య. సొసైటీలో నీ పరువు తీశాను. నాకు విడాకులు ఇచ్చావనుకో, నీ పరువు అలాగే ఉంటుందని చెప్పావు కదా. ఇప్పుడు నేను చేస్తుంది అదే. నా పరువును నేను కాపాడుకుంటున్నాను. సూర్యనారాయణ అనే వ్యక్తి నా మెడలో 3 ముళ్ళు వేశాడు. అతను దుర్మార్గుడిని తెలియక నేను 3 ముళ్ళు వేయించుకున్నాను. ఇప్పుడు ఆ సూర్యనారాయణ చేతే మళ్ళీ ఆ 3 ముళ్ళు తొలగించుకుంటున్నాను. అది మీరంతా వచ్చి చూడాలి. 3 ముళ్ళ బంధం అప్పుడు నన్ను మీరు ఎలా ఆశీర్వదించారో 3 ముళ్ళ బంధాన్ని తొలగించుకునేటప్పుడు కూడా నన్ను ఆశీర్వదించండి అని ఈ విడాకుల శుభలేఖలో డీటెయిల్డ్ గా రాశాను. చూసుకో. అలేఖ్య, ఇది నీ పరువుని కాపాడొచ్చు, నీ గౌరవాన్ని మరింత పెంచొచ్చు. కానీ ఇంతవరకు ఎవరు ఇలా చేయలేదు. ఇంతవరకు ఎవరు చేయలేదు కాబట్టి ఈ అలేఖ్య చేస్తుంది. ఎంతో మంది నాలాంటి ఆడవాళ్ల జీవితాలతో ఆడుకుంటున్న నీలాంటి మగవాళ్ళకి ఇదొక గుణపాఠం అవుతుంది. నాలాంటి ఆడవాళ్ళకి మార్గదర్శకం అవుతుంది. అందుకే ఇలా చేస్తున్నాను. అలేఖ్య, ఈ విడాకుల ఫంక్షన్ మనకొద్దు. నా మూలంగా నువ్వేం పోగొట్టుకున్నావో అవన్నీ తిరిగిచ్చే బాధ్యత నాది. పెళ్ళైన దగ్గర నుంచి నీ దురదృష్టమో నా దురదృష్టమో తెలియదు, కానీ మనం ఏదో రూపంలో గొడవలు పడుతూనే ఉన్నాం. నువ్వు అనుకుంటున్నట్టు నీ దృష్టిలో నేను తప్పు చేశాను. నీకంటే ముందు మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని నీకు అన్యాయం చేశాను. నేనే దానికి పరిష్కారం చూపుతాను. నా మూలంగా పోయిన నీ గౌరవాన్ని నేనే పెంచుతాను. నేను నీకు విడాకులిచ్చి ఒక మంచి అబ్బాయిని చూసి నీకు మళ్ళీ పెళ్లి చేస్తాను.
మాట నీ నోట్ నుంచి వస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఈ అలేకి నీ కంటికి ఎలా కనిపిస్తుంది? నువ్వు పెళ్ళాన్ని మార్చినట్టుగా నేను మొగలిని మార్చేస్తాను అనుకుంటున్నావా? ఈ అలేకి చావనైనా చేస్తుంది కానీ అలాంటి పని మాత్రం చెయ్యదు. నువ్వు దుర్మార్గుడు అవ్వచ్చు, ఎలాంటి వాడివైనా అవ్వచ్చు, కానీ మనసా వాచా నేను నిన్ను నా మనసులో నింపుకున్నాను. నా మనసులో నా భర్తని తప్ప ఎవరిని అందులో ఊహించుకోలేదు. అది నా ఊహలకి కూడా రాని సత్యం. నేను నీ నుంచి విడిపోయినా నీ రూపాన్ని, వివాహ బంధాన్ని నా మనసులో నుంచి తుడి చేసుకుంటానే తప్ప మరొకరికి ఆ స్థానం ఇవ్వను. అలా ఇస్తే నా క్యారెక్టర్ చచ్చిపోయినట్టే, ఈ అలేకే చచ్చిపోయినట్టు. అలేఖ్య, అలా అయితే నేను నీకు విడాకులు ఇచ్చినా కూడా నీ జీవితంలో ఏం సుఖాలుంటాయి? ఈ అలేఖ్యకి ఏ సుఖాలు అక్కర్లేదు. వాటిని ఎప్పుడో ఈ అలేఖ్య మర్చిపోయింది. నువ్వు నాకంటే ముందు ఇంకో అమ్మాయి మెడలో తాళి కట్టావు. ఆ విషయం నాకు తెలియగానే నిన్ను చంపేయాలనుకున్నాను. కానీ నేను ఆ పని ఎందుకు చేయలేదు తెలుసా? నా కొడుకు కోసం. నేను నిన్నేం చేసినా ఆ ప్రభావం నా కొడుకు మీద పడుతుంది. నా కొడుకు జీవితం కూడా నాలాగే అవ్వకూడదని ఆలోచించాను కాబట్టే నువ్వు బ్రతికిపోయావు. ఇంత దూరం ఆలోచించాను కాబట్టే ఇలా నీతో విడాకుల మహోత్సవం ఏర్పాటు చేశాను. మొదటి శుభలేఖ నీకే ఇచ్చాను. నన్న వీరు, ఓ లేదు లేదు ఏడుకు. ఓ ఊరుకో నాన్న, ఊరుకో. అవును, చెప్పడం మర్చిపోయాను. నీకు ఇద్దామని ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. అది కార్లో ఉంది, వెళ్ళి తీసుకొస్తాను. ఇదిగో, ఓపెన్ చేసి చూడు.
బాగుందా? ఎందుకు బాగుండదు? నీ ముద్దుల పెళ్ళాం, అదే నీ మొదటి పెళ్ళాం నువ్వు కలిసిన ఫోటో కదా, బాగుంటుంది. నన్ను వదిలించుకున్నాక ఇక మీ ఇద్దరిదే కదా రాజ్యం. అవును, నీకు కట్నం ఎంత ఇవ్వాలి? అదే విడాకుల కట్నం, దాన్నే మానోవర్తి అంటారు. ఇస్తానులే. నువ్వు అపూర్వలు ఎలా ఎంజాయ్ చేసినా తరగనంత ఇస్తాను. ఏమైనా సూర్య, నువ్వు చాలా అదృష్టవంతుడివి. డబుల్ ఛాన్స్ కొట్టావు. అందులో ఒకటి మిస్ అయిపోతుంది. మన విడాకుల మహోత్సవానికి వీడిని కూడా తీసుకురా. వీడి సమక్షంలోనే ఆ ఫంక్షన్ జరగాలి. ఎప్పుడు ఏంటనేది ఆ కార్డులో రాసుంది, చూసుకుని వచ్చే. వస్తాను. సారీ, వెళ్తాను. ఐశ్వర్య మేడం, ఈ అకౌంట్ చెక్ చేయి. ఎన్నాళ్ళు మన ఐఎస్ కంపెనీ మన గ్రిప్ లో లేకపోయినా లెవెల్ మాత్రం తగ్గలేదు, అలాగే ఉంది. మన దగ్గర పనిచేసే వాళ్ళు అలాంటి వాళ్ళు హర్ష. ఠాగూర్ గారు తొందరగా రియలైజ్ అయ్యారు కాబట్టి మన ఐఎస్ కంపెనీ మళ్ళీ మనకి దక్కింది. నమస్తే మేడం. నమస్తే కృష్ణమూర్తి గారు, రండి రండి. ఏంటి కృష్ణమూర్తి గారు శుభలేఖలతో వచ్చారు? మీ ఇంట్లో ఏమన్నా శుభకార్యం జరుగుతుందా? లేదు సార్, అలేఖ్య మేడం గారు ఈ శుభలేఖలు మీకిమ్మని పంపించారు. అలేఖ్య నాకు చెప్పకుండా ఏ శుభకార్యం చేస్తుంది? ఇది ఇలా ఇవ్వండి. సూర్యనారాయణ అనే వ్యక్తి నా మెడలో 3 ముళ్ళు వేశాడు. అతను దుర్మార్గుడని తెలియక నేను 3 ముళ్ళు వేయించుకున్నాను. ఇప్పుడు ఆ సూర్యనారాయణ చేతే మళ్ళీ ఆ 3 ముళ్ళు తొలగించుకుంటున్నాను. ఆ వేడుకని మీరంతా వచ్చి చూడాలి. 3 ముళ్ళ బంధం అప్పుడు నన్ను ఆశీర్వదించినట్టుగానే
మూడు ముళ్ళ బంధాన్ని తొలగించుకునేటప్పుడు కూడా నన్ను ఆశీర్వదించండి. ఇట్లు అలేఖ్య. ఏంటేశ్వరి అలేఖ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంది? సూర్య విషయంలో అంత వెక్స్ అయిపోయిందా?